పని గురించి ఏమిస్తూ ఉంటారు, సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అయితే సమాధి అనే మాట మన చెవులకు అశుభమైన మాట. యేసు ప్రభు సమాధికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుని బిడ్డలారా, ఆరిమతయ్య తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధి ప్రభువునకు ఇచ్చాడు. ప్రభు సమాధి చేసినటువంటి స్థలం ఎక్కడిదంటే ఆరిమతయ్య యేసేపు అనేటటువంటి వ్యక్తి తన కొరకు ఒక కొత్త సమాధిని తొలిపించుకున్నారు. ఇశ్రాయేలు దేశంలో ఇంకా బ్రతికుండగానే కొందరు తమ సమాధుల్ని తొలిపించుకుని పెట్టుకునేవారంటే కొత్త సమాధి. అందులో ఎవరు ఎన్నడు ఎవరిని పాతి పెట్టినటువంటి సమాధి. ఇలాగా అటువంటి సమాధి ఆరిమతయ్య యేసేపు తొలిపించి చెట్టాడు. అయితే యేసు ప్రభు దేహాన్ని ఉంచడానికి ఆ సమాధి ఇచ్చినట్లుగా వాక్యము లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభువుకు సమాధి ఇచ్చాడు. అతడు ఎంత ధన్యుడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే ధన్యత పొందాడు. అతను ఏం పొందాడండి? దేవునికి ఇచ్చే ధన్యత పొందాడు. దావీదుకు దూత కనిపించినటువంటి స్థలాన్ని అరవనా కళ్ళాలో ఒక మందిరాన్ని నిర్మాణం చేయమన్నప్పుడు ఆ అరవనా కళ్ళము తీసుకుంటానికి వెళ్ళాడంటండి. వీళ్ళారా, అయితే ఆ కళ్ళము యజమాని రాజైనటువంటి దావీదుని చూసి గబగబా వచ్చి సాష్టాంగ నమస్కారపడి ఏమని అడగగా కళ్ళం కావాలన్నాడు. అయ్యా, కళ్ళమే కర్మ, ఇదిగో కళ్ళము కూడా ఉచితంగా ఇస్తాను, దాంతోపాటు కాడిమాపని ఎత్తులున్నాయి బలికిస్తాను, కట్టెలు ఉన్నాయ్యా, ఇంకా నీకు ఏం కావలిస్తే సుగంధ ద్రవ్యాలు అన్నీ తేవటానికి నా పిల్లలు ఉన్నారు, ఎన్ని విధాలుగా నేను ఉపయోగపడతాను అన్ని విధాలుగా నన్ను ఉపయోగించుకో దైవ పనికి అన్నాడంటండి. అయితే దావీదు అన్నాడు, నేను ఉచితంగా ఏమీ తీసుకోను, ఉచితంగా ఏమీ నేను తీసుకొని నీ దగ్గర వెలకే కొంటాను అని చెప్పి దాన్ని వెల ఇచ్చి ఆ కళ్ళాన్ని దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు కొన్నట్లుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, అయితే ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే దేవునికి ఇవ్వటం గొప్ప ధన్యత. మనం అడుగుతున్నాం, దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నాం. పొందుకుంటాం కంటే ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందము, ఇవ్వటంలో ఉన్నటువంటి ధన్యత. దేవుని బిడ్డలారా, ఇతను ఎవరికి ఇచ్చాడు అంటే తన కోసం తెచ్చుకున్న సమాధిని దేవునికి అర్పించాడు. ధన్యుడు అంటారా కాదంటారా? ఒకవేళ మనమే కనుక ఇవ్వాల్సి వస్తే ఇస్తామా అలాగా దేవునికి? వీళ్ళని గమనించాలి. మన వద్ద ఉన్నటువంటి కొత్తది దేవునికి ఇవ్వాలి అంటే మనం ఇవ్వగలమా? ఇచ్చే మనస్సు మనకు ఉంటుందా? దైవ ప్రజలారు దయచేసి గమనించండి. వాక్యాన్ని వింటున్నా సోదరుడా సోదరి, ప్రభువు నా సమాధిని దర్శించడానికి తెల్లవారుజామున వెళ్ళారు. అయితే సమాధి వెలుపట మొదటిగా మనము సమాధి గురించి చెప్పుకున్నాం కదా. సమాధి వెలుపల నిరుపయోగమైన పరిమళ ద్రవ్యం అంటండి. సమాధి వెలుపల నిరుపయోగమైనటువంటి పరిమళ ద్రవ్యం గురించి మనం చెప్పుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆదివారమున అమ్మా విన్నారా? ఆదివారం రోజునంటండి ఇంకా చీకటిగా ఉంది, అంటే వెలుగు రాలేదు. ఏం రాలేదండి? వెలుగు రాలేదు, ఇంకా చీకటిగానే ఉంది పరిస్థితి. అటువంటి చీకటిగా ఉన్నప్పుడు అంటే ఏమైంది చదవండి. మగ్దలేని మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడిన చూశారు. దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రభువుని ప్రేమించిన వారు వారి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ప్రభువుకి రహస్య శిష్యులు అనబడేవారు వారు కూడా వారి వారి స్థలాల్లో ఉన్నారు. మగ్దలేని మరి అయితే తెల్లవారక ముందే సమాధి వద్దకు పరిగెత్తుకుని వచ్చిందంటండి ఆమె. దేవుని పిల్లలారా, అయితే
సమాధికి అడ్డుగా పెట్టిన రాయి తీసి ఉన్నది. దేవుని సంగమా, వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరుడా సోదరి, మరియు మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు, వీళ్ళందరూ కూడా సమాధి వద్దకు వచ్చారంటండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నామండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, అమ్మ మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యాలు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారంటే ఎవరికి పోద్దామని? సమాధిలో పెట్టవలసి ఉంది. దేవుని బిడ్డలారా, ఉందని వారు అనుకున్నారు. అయితే సహజంగా సమాధిలో పెట్టినటువంటి దేహానికి అత్తరు సుగంధ ద్రవ్యాలు పూసే ఆచారం యూదుల్లో లేదు. అమ్మా, అర్థమవుతుందా? సమాధిలో పెట్టబడినటువంటి దేహానికి అత్తరు సుగంధ ద్రవ్యాలు ప్రియులారా. అయితే ఎందుకంటే నికోదేము అనేటటువంటి వ్యక్తి 150 సేర్లు అగరు తెచ్చాడు. దేవుని పిల్లలు గమనించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనము 40వ వచనాలు మనం చదువుకుందామండి. మొదట బోళముతో కలిపినటువంటి అగరు రమారమి 150 సేర్లు ఎత్తు ఆ యొక్క. అయితే ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. దేవునికి స్తోత్రం. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యాలు యేసు దేహానికి రాశారు. కొత్త వస్త్రాన్ని ఆయన ఆ దేహానికి చుట్టారు. చుట్టి ఆ యొక్క సమాధిలో పాతి పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆరిమతయ మరియు నికోదేము వీరిరువురు కూడా రహస్య శిష్యులు. అయితే ప్రియులారా, ఆ ముగ్గురు స్త్రీలు ప్రభు నిమిత్తము దుఃఖముతో ఉన్నారు. దుఃఖము లేఖనాలను మరిచిపోయేటట్లు చేస్తుంది. వారు ఆయన చెప్పిన మాటను మరిచి సుగంధ ద్రవ్యములను సిద్ధము చేసుకున్నారు. అవి సమాధి బయటే ఉండిపోయినవి. యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వారు మర్చిపోయారు. అమ్మ, వారు ఏం చేశారండి? మర్చిపోయి కానీ సుగంధ ద్రవ్యాలు అవి సమాధి బయటే ఉండిపోయినవి. దేవుని బిడ్డలు గమనించాలి. కొన్ని వస్తువులు సమాధి బయటే ఉండిపోతాయి. కొన్ని వస్తువులు సమాధి బయటే ఉండిపోతాయి. దేవుని సంగమా, రెండవదిగా సమాధి వెలుపల మిగిలిపోయినటువంటి ధనం అంటండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదు వలన పుచ్చుకొని ఏమి తక్కువలాగా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన
యాగమునై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు వ్రాస్తున్నటువంటి మాటలు, ధనము మనోహరమైనది, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, అయితే ఇక్కడ అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుడు ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను? నీదే కదా, ఉండలేదా? అమ్మా, విన్నారా దేవుని బిడ్డలారా? ఇక్కడ ధనము వద్ద వాళ్ళు అపవాది శోధనకు గురయ్యారు. వారి ధనం వద్ద ఏమయ్యారంటే అపవాది శోధనకు వారు గురయ్యారు. అయితే ఇద్దరు కూడా శవాలుగా మారిపోయారు. ఇద్దరి శవాలను సమాధి చేశారు. వారి సమాధి బయట కొంత ధనము అనంగీకారంగా మిగిలిపోయింది. అనగా వారు ఏ ధనాన్ని అయితే మిగిల్చుకున్నారో దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇద్దాము అని తెచ్చిన ధనంలో ఏదైతే మిగిల్చుకున్నారో ఆ మిగుల్చుకున్న ధనము వారి సమాధి బయట ఉండిపోయింది అనంగీకారముగా. అనగా అంగీకారము లేకుండా అయిపోయింది. దేవుని పిల్లలారా, వింటున్నారా? ఎందుకంటే సమాధి బయట ఏమేమి ఉంటున్నాయో చూద్దాం. ఎందుకనగా మగ్దలేని మరియా, సలోమి, ఆ మరొక మరియా ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లారు యేసు ప్రభువుకు రాద్దామని. తీసుకెళ్తే అప్పటికే సమాధి తెరవబడి ఉంది, రాయి పక్కకు దొర్లించబడి ఉంది. ప్రభు అయిన యేసు దేహము కనిపించలేదు. అయితే వీరు పోద్దాము అని పట్టుకెళ్ళేటువంటి ద్రవ్యాలు బయట ఉండిపోయినాయి. ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ధనము అననీయ సప్ఫీరా వీరు కొంత ధనాన్ని దాచారు. ధనాన్ని ప్రత్యేకించుకున్నారు. వీళ్ళు ఇద్దరూ చనిపోయారు, వారిని పాతి పెట్టారు. అయితే వీరు ఆ ప్రత్యేకించుకున్న ఆ ధనము సమాధి బయటే ఉండిపోయింది తప్ప సమాధి లోపలికి రాలేదు. ఏం రాలేదండి? సమాధి లోపలికి రాలేదు దేవుని బిడ్డలారా. అయితే మూడవదిగా సమాధి వెలుపల మనం చేసినటువంటి పని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఏమంటున్నాడో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఏమండి? క్రీస్తు మిమ్మును ప్రేమించి, అమ్మా, క్రీస్తు మనల్ని ప్రేమించి ఏ వాసన అంటే పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. దేవుని పిల్లలు గమనించాలి. మనం ప్రేమతో చేసే పని దేవునికి ఇష్టమైన యాగం అంటండి. నువ్వు ఇసుక్కుంటూ, గొనుక్కుంటూ, చిరాకు పడుతూ, కోపపడుతూ, మా హృదయంలో మూలుక్కుంటూ ఏ పని చేసినా అది దేవునికి అనంగీకారమే. దేవునికి అనంగీకారమే. దానివల్ల ఏ ఉపయోగము లేదు, ఏ ఫలము పొందలేవు. ఒక నువ్వు కానుక వేసినా ఇసుక్కుంటూ వేస్తున్నావేమో, ఒక చందా ఇచ్చినా ఇసుక్కుంటూ వేస్తున్నావేమో, ఒక దశమ భాగం వేసినా ఎవరికి ఇసుక్కుంటూ వేస్తున్నావేమో. దాని వలన ఏ ప్రయోజనము ఉండదు. దేవుని పిల్లలారా గమనించాలి. వాక్యాన్ని వినిచున్న సోదరుడా సోదరి, అయితే ప్రేమ కలిగి నడుచుకోవటమే పరిమళ వాసన అంటుంది వాక్యం. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి నడవమంటున్నాడు, ప్రేమతో చేయమంటున్నాడు. ఏం చేసినా సరే
హృదయపూర్వకంగా చేయమంటున్నాడు. దేవునికి ఏం చేసినా నీవు దేవుని మహిమ కొరకు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని పరిమళ వాసనగానే ఉంటుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహిమ కొరకు మనం ఏ పని చేసినా అది పరిమళ వాసనగానే ఉంటుంది. మనం చనిపోయాక మన సమాధి వెలుపల పని సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంటుంది? మన సమాధి బయట మన సాక్ష్యము వినిపిస్తూ ఉంటున్నట్టు. నాలుగవదిగా మన ప్రియ రక్షకుని సమాధి వెలుపల ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను దేవునికి అర్పించుకొనెను. క్రీస్తు సమాధి బయట ఏమని ఉందంటే, ప్రియులారా గమనించాలి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన చేసిన పని కనిపిస్తూ ఉంది సమాధి బయట. అలాగనే దేవుని పిల్లలారా, దేవుని కొరకు నీవు నేను చేసిన పని కనిపించాలి. అర్థమవుతుందమ్మా? దేవుని కొరకు నీవు నేను చేసిన పని ఏం చేయాలండి? అది కనిపించాలి. మనం ఉన్నను లేకపోయినను, ఒకవేళ మనము సమాధి చేయబడ్డా సరే, బయట మనము దేవుని కొరకు చేసిన పని మన నిమిత్తమై సాక్ష్యం ఇవ్వాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని పిల్లలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందామండి. అమ్మా, ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ప్రభు అన్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. భూలోకములో యేసుక్రీస్తు ప్రభు పరమందున్న తండ్రి అయిన దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు తప్ప తండ్రికి ఇష్టము కాని కార్యము ఒక్కసారి కూడా ఆయన చేయలేదు. మన సమాధి బయట సాక్ష్యాన్ని వినాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను మనం చేయాలి. ఆయనకి ఇష్టమైన పని మనం చేయాలి. దేవుని పిల్లలారా, అయితే యోహాను సువార్త 17వ అధ్యాయం అండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు, అయ్యా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఏం చేశాను అంటే ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, మరి మనము కూడా ఏం చేయాలి అంటే మనము ప్రభువుని మహిమపరచాలి. దేవుని ఏం చేయాలండి? మనము మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. సమాధి బయటది సాక్ష్యముగా నిలవాలి. ప్రభురాత్రి భోజనము తీసుకుంటానికి ఏకీభవించిన సోదరుడా సోదరి, ప్రభు బల్ల వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, మొట్టమొదటి ప్రయోజనము జీవాన్ని కలిగిస్తుందంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, వాక్యం ఏమంటుందో చూద్దామండి. యోహాను సువార్త. కావున యేసు ఇట్లనెను, అమ్మా, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలిగిన వారు కాదు. అంటే ఇక్కడ ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగటం వల్ల అవి ఏం చేస్తున్నాయంటే మనలో జీవాన్ని కలిగిస్తూ ఉన్నాయి. జీవాధిపతి అంటండి ఆయన ఎవరమ్మా? జీవాధిపతి. జీవజలము ఆయన వద్దనే ఉన్నది.
మనం బ్రతకాలి అంటే ఆ జీవజలాన్ని తాగాలి అన్నాడు కదా సమరయ స్త్రీతో. అమ్మ, ఆ తాగిన వాడు ఎప్పుడు దప్పికొనడు అన్నాడు. అలాగైతే నాయన చాలా దూరం వస్తున్నాడు మంచినీళ్ళ కోసం. నేను పదే పదే మంచినీళ్ళ కోసం అంత దూరం రాకుండా ఆ దప్పిక లేకుండా జలాన్ని నాకు ఇమ్మని అడిగిందాను. దైవ ప్రజలారా, వాక్యాన్ని వినిచున్న ప్రియ సోదరుడా సోదరి, అయితే రెండవ ప్రయోజనం ఏంటంటే ప్రభు బల్ల వలన కృతజ్ఞత చెల్లించడానికి అవకాశం కలుగుతుంది అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. పౌలు అమ్మ ఇక్కడ పౌలు అన్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని నేను ఎవరి వలన పొందాను అంటే దేవుని వలన పొంది తిని. ఎవరి వలనండి? దేవుని వలన పొందాను. ఆయనే చూపించాడు ప్రభురాత్రి భోజనం ఎలాగివ్వాలో, ప్రభురాత్రి భోజనం ఏ విధంగా ఇవ్వాలో సమస్తమును పౌలుకు ఆయనే చూపించాడు కనుక అది ప్రభు ద్వారా పొందాడు. యేసు ప్రభు శిష్యులు కానీ, యేసు ప్రభు కానీ, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు కానీ పౌలుకు చెప్పలేదు. దేవుని పిల్లలారా, ఒకవేళ ప్రభురాత్రి భోజనం ఎలాగివ్వాలో, ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలో ప్రభు మనకు బయలుపరిస్తే మనము ధన్యురాళ్ళము అని దేవునికి దేవుని యొక్క ఆ ప్రేమను బట్టి మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇది ప్రభువు వల్ల పొందిందని చదవండి అమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అమ్మా విన్నారా? ఏదంటే ప్రభురాత్రి భోజనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గొప్ప సమయము. మనం స్తుతి చెల్లించేవారమై ఉండాలి. ఇప్పుడు సంవత్సరం లాస్ట్లోకి వచ్చేసాం. సంవత్సరము లాస్ట్లోకి వచ్చామంటే ఇది ఈ సంవత్సరంలో చివరి ప్రభురాత్రి భోజనం, అంతే కదండి? ఈ సంవత్సరంలో చివరి ప్రభురాత్రి భోజనం. ప్రభు చిత్తమైతే నూతన సంవత్సరంలో మరలా 4వ తారీఖున మనం కలుసుకుంటాం ప్రభురాత్రి భోజనాన్ని. 4వ తారీఖు చూసారా ఎంత స్పీడ్గా జరిగిపోయి 12 నెలల్లో కూడా. నాకే ఆశ్చర్యం అవుతూ ఉన్నది. ఇది చివరి మాసంలోకి మనం వచ్చామని చెప్పాలి. దేవుని పిల్లలను గమనించాలి. కనుకని మూడవదిగా ప్రభు బల్ల వలన కలిగే మూడవ ప్రయోజనం ఏంటంటే పునరుత్థాన శక్తిని కలుగు చేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, నా శరీరము తిని అంత్యదినమున నేను వారిని లేపుదును. విన్నారమ్మా? ఈ ప్రభురాత్రి భోజనం తీసుకోవడం ద్వారా కలిగే మూడవ ప్రయోజనం ఏంటంటే అమ్మ పునరుత్థాన శక్తిని కలుగజేస్తుందంటండి. అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రభు రాకడ సమయంలో ఓ భూమి, నేను అప్పగించిన ప్రాంతాలను తిరిగి నాకు అప్పగించమన్నప్పుడు అంటండి భూమి నెరవేరుస్తుంది, సమాధులు తెరవబడతాయి, సమాధుల్లో ఉన్న ఎముకలు పైకొస్తాయి. ఆ ఎముకలన్నీ కూర్చబడి మానవ శరీర అస్థిపంజరముగా మారుతూ ఉంటుంది. అస్థిపంజరం, ఆ అస్థిపంజరం పైకి చర్మం వస్తుంది, ఆ అస్థిపంజరం పైకి రూపం వస్తుంది, సమస్తము వస్తాయి. కానీ జీవాత్మ ఇంకా రాదు. ఎందుకంటే జీవాత్మ ఆయన స్వాధీనంలో ఉన్నది. ఎజెస్కేల్తో అంటాడు, అతులైనటువంటి మీరు అందరిలోకి కూడా జీవాత్మ వచ్చినట్లు ఊపిరి విడవమన్నాడంటే వారి మీద. ఎజెస్కేల్ ప్రవక్త వారి మీద ఊదగా నలుదిక్కుల నుండి జీవాత్మ వారిలో ప్రవేశించి వారు బ్రతికి లెక్కింప శక్యము కానీ మహావేవేల సైన్యమై వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభు సింహాసనం ఎదుటికి ప్రయాణం చేస్తూ ఉన్నారంటే
దేవుని పిల్లలారా, రక్షించబడ్డారు, గొప్ప ధన్యులు మీరు అందరూ. ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఉన్నారు, గొప్ప ధన్యులు మీరు. ఎందుకంటే చాలా మందికి రక్షణ లేదు. ప్రభు రాకడొస్తే వారు ఏమవుతారో తెలియదు. వారు ఏమవుతారో తెలియదు. రక్షణ లేని జీవితం ఎటువంటిదంటే తెరచాపలేని నావలాంటిది. నడి సముద్రములో నా వెళుతూ ఉంది, దానికి తెరచాప లేదు. అమ్మ గాలి విస్తరముగా వీస్తూ ఉన్నది, ఎటుపోతుందో వైనం లేదు. ఈ రక్షణ పొందని జీవితాలు కూడా అంతే. చివరికి ఎక్కడ చిక్కబడతాయో ఎవరికి కూడా తెలియదు ప్రియులారా. వారికి ఒక గమ్యం లేదు. ఒకవేళ ఇంకా మనం రక్షణ పొందకపోతే అమ్మ నేడే రక్షణ దినమస్తమా, ప్రభు రాకడ సిద్ధమైతే మరి మనం ఎక్కడ ఉంటాం? ఏ గుంపులో ఉంటాం? వరకుగా మీకు ఒక సాక్షి చెప్పాను, జ్ఞాపకం ఉందా? రావులపాలెం కర్రీ కాంతంగారని చెప్పు కావడి పాపం యాగాదులు చేసింది, ప్రార్థనలు పెట్టించింది, పరిశుద్ధుల పాదాలు కడిగింది, అమ్మ కానుక సమర్పించింది, దేవునికి భాగం ఇచ్చేది, అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉండేది. కానీ చివరికి ఏమైపోయిందంటే రక్షణకి వెనుకంజ వేస్తూ ఉండేది. మనవరాలకి పెళ్ళైన తర్వాత పొందుదామని కొంచెంసేపు, మనవరాలకి మునిమనవుడు పుట్టిన తర్వాత పెళ్ళి అవుదామని, పుట్టిన తర్వాత పొందామని కొంచెంసేపు, వాడు పుట్టిన తర్వాత అనుమానముడు పుట్టిన తర్వాత మళ్ళీ పొందుదామని కానిసేపు ఇలాగా వాయిదాలు వేసుకుంటూ వచ్చేసింది. పాపం ఒకానొక దినమందున ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. పైకి వెళ్ళిపోయిందంటే అక్కడ అడుగుతున్నారు, ఎవరమ్మా నీవు అన్నారంటే. ఏమన్నారు? ఇదేంటి, నేను తెలీదా? భూలోకములో యేసుక్రీస్తు కొరకు అనేకమైన కోటాలు పెట్టించినటువంటి, అనేక దాన ధర్మాలు చేసి, పరిశుద్ధుల పాదాలు కడిగి, అమ్మ సంఘ క్షేమము కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు నా భుజాన్ని కాసి, దేవుని పనులు బహు విరివిగా వాడబడి ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని నన్ను ఎవరని అడుగుతున్నావా? దూత అన్నాడంటే, నువ్వు ఎవరమంటే కానీ అమ్మ లోన నీ పేరు ఉండాలి. అందరూ ఏముండాలంటండి? నీ పేరు ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడు, సోదరి, సరే తీరాబో చూస్తే ఒక దూత లోనకి వెళ్ళి చూసొచ్చి అన్నాడు, అయ్యా ఈమె పేరు లేదని చెప్పాడంటండి. ఎప్పుడైతే పేరు లేదన్నారో అక్కడ నిలబడటానికి కూడా యోగ్యత లేదంటే ఆమెని అమ్మ లాక్కుంటూ వచ్చేస్తూ ఉన్నారు. పాపం ఈమె ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటూ ఉంది. అయ్యో ఈమె గోడు వినేవారు లేరు. వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారముగా ఆ దూతలామును తీసుకుని వచ్చేస్తూ ఉన్నారు. ఈలోగా అక్కడికి ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా, లాక్కుపోతున్నటువంటి ఈమె ఆయన వైపు చూసి కేకలేస్తూ ఉందండి, అయ్యా నన్ను లాక్కుపోతున్నారయ్యా. ఆయన చేయి చాచాడు, ఆ దూతలు వెంటనే ఆగిపోయారు. ఆయన అన్నాడంటే అండి, మా పోయి ఏమన్నాడు? పోయి పొంది రమ్మన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ దూతలు ఈమెను పట్టుకుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసరికి ఎంత కార్యక్రమం జరిగేసరికి ఈవిడ్ని మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం చివరి యాత్ర. ఈ యాత్ర అన్నది చివరి యాత్ర. చెప్పడానికి భయపడతారేంటమ్మా? అయ్యి బాబాయ్ ఆదివారం మాట్లాడితే అయిపోద్ది అనుకుంటున్నారా? భయపడద్దు అమ్మ, గమనించాలి. నేను ఆ డొంకరకాల పొంకలోకి కానీ ఇటు కానీ వెళ్ళాను అనుకోండి, నేను అనుకుంటానన్నా, ఓహో ఒక రోజు నేను కూడా శవం అయ్యి ఈ మార్గం గుండా వస్తాను, నన్ను కూడా మోసుకొస్తాను. జరిగేది ప్రతి ఒక్కరికి జరిగేదే. అందుకే మరణం అంటే భయపడకూడదంటండి. మరణమా రమ్ము అనాలి. ఎప్పుడైతే కేకేసి పరుగులు ఎంగించకూడదు.
అంతే తప్ప ఈ బాబు చచ్చిపోతున్నారు నన్ను బతికించండి అంటే మొత్తం మనం కబడ్డీ చేత కొన్నిసార్లు మింగినట్టు మింగేస్తాను ఇంకెందుకు పని చేయను అన్నాను. ఒకనొక దినమందున మనం కూడా ఇదే విధంగా శవంగా మారుతాం, మనం కూడా మోసుకెళ్తాం. ఎవరు పాపం మోసుకుని వెళ్తున్నారు. ఈవిడ దగ్గరలో ఒక 2 వారాల దగ్గరలోకి వచ్చేసారు. ఇలాగా చేతులు కట్టేసేదేమో ఊపుతుందంటండి. ఏంటో రే బుధాలు ఊగుతున్నాయి ఏంట్రా బాబు అంటే నేను ఊపుతలేదు అన్నారు. వారి ఆచారం ప్రకారంగా దింపాలి కదా, కిందకి దింపారు. కింద ఎప్పుడైతే పెట్టి ఆవిడ చూశారు, అందులోకి కుక్కలు ఆ పసుపులన్నీ జిమ్మేశారేమో. ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో పరిగెట్టండి 4 కూడా విడిచిపెట్టేసి దేవునికి స్తోత్రం. వాళ్ళు పరిగెడుతున్నారని వెనకాల ఉన్న వాళ్ళు పరుగులు అందించుకున్నారు. దగ్గరికి వచ్చి చూసి డామ్మని పడిపోయినాడు కొంతమంది. ఏదో రకంగా కట్టులు లూజ్ చేసుకుని మొత్తం మీద బయటకు వచ్చి ఆవిడ వెనక్కి నడకలా గించుకున్నారు. పాస్టర్ గారు పాపం పడకుర్చీలో కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు. పాటరామ్ గారు పొయ్యి మీద బియ్యం పెడదాం కదా అని చెప్పి బియ్యం పెడదామని షాట్లో పాస్టర్ గారు వెనకాల గుమ్మం దగ్గర నుంచి తిరుగుతుందంటండి. తిరిగితే కాజువాలుగా అలా గుమ్మ ఆ రోడ్డు వైపు చూసింది. అమ్మ నడుచు చెప్తుంది, ఇప్పుడు నూరు ఎనబెడి చూస్తుంది ఏంటిది. పాపం చిన్నగా వచ్చేసింది ఆవిడ. పాస్టర్ గారి చేతిలో బియ్యం చాలా టపీలమని జరిపోయింది కిందకి. ఈయన వచ్చి అందండి అయ్యా అందంటండి. అమ్మ నేను కొన్నేరు ఎవరైనా అయ్యాను, ఇంకా నేను కూడా అవ్వలేదు అనగంటండి. నేను దెయ్యాన్ని కాదండి అని చెప్పి తను సాక్షి చెప్పిందంటే దేవుడు ఏం చెప్పాడు కనుక మీకు ఖాళీ ఉంటే అయ్యే ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అండి. ఏమి లేదండి ఆమెకు వాక్యం వినేది, ప్రార్థనలోకి ఇంపించేది, అమ్మ ధర్మం చేసేది, పుణ్యకార్యాలు చేసేది, సమస్తము చేసేది. కానీ బాప్తిస్మం అనేసరికి దూరంగా ఉండేది. ఉపయోగం లేకుండా అయిపోయినాయి కదా ఆమె చేసిన క్రతువులన్నీ కూడా. కనుక దేవుని పిల్లలారా, అలాగని చెప్పి మనం బాప్తిసం పొంది ఏమీ లేకుండా ఉన్న పని అవసరమా? బాప్తిసం పొందేసిన దొడ్డు పొంది సరిపోతుంది, ఇవేమి చేయకపోయినా పనులు అనుకుంటానేమో. ఇవి ఉండాలి, వీటితో పాటు అవి ఉండాలి. అమ్మ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది కనుక ఈ రెండు కలిస్తేనే ఆయన దగ్గర ఉన్న పుస్తకంలో మన పేరు. దేవుని పిల్లలారా, కనుక అటువంటి పేరును మనం కలిగిన వారమై ఉందాం. అటు దేవుడు మనకు దయచేయను కాక, దేవుడు తన వాక్యం దీవించిన కాక, పరిశుద్ధ చిన్న మాటలు పలుకు చేయమని యేసు నామంలో వేడుకొనుచున్నాము పరమ తండ్రి.